ప్రార్థన చేస్తాం, ప్రభువా నా అవమానాన్ని గౌరవంగా మార్చవా అని ప్రార్థన చేస్తాం. ప్రభువా నాకు ఎక్కడ అవమానం కలిగిందో తలెత్తుకొని నడిపించవా అని ప్రార్థన చేస్తాం మనం. అయితే దేవుడు ఒక ఫిర్యాదు చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఎంతకాలము నరులారా నా యొక్క గౌరవాన్ని మీరు అవమానంగా మారుస్తున్నారు. మన అవమానాన్ని మన దేవుడు గౌరవంగా మార్చడానికి సమర్థుడు. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డ, సేవ పెరిగినప్పుడు ప్రేమ పెరగాలి, దేవుని పట్ల పరిశుద్ధత పెరగాలి, ప్రార్థన జీవితం పెరగాలి, నీతి పెరగాలి, సత్యం పెరగాలి. కానీ దుఃఖమైన స్థితి అంటే మీ జీవితంలో మా జీవితంలో ఏం చూస్తామంటే, మనం దేవుని ఆశీర్వాదాలు పెరుగుతూ ఉండగా మనిషి యొక్క విలువలు తగ్గిపోతూ వస్తాయి. ఆయన గౌరవాన్ని అవమానంగా మారుస్తూ మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నా అవమానాన్ని గౌరవంగా మార్చవా అని అడుగుతాం. కానీ దేవుడు అంటున్నాడు, నరులారా ఎంతకాలము నా గౌరవాన్ని అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ఇంకెంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమించడం? ఇంకెంతకాలం సత్య స్వరూపైన యేసయ్యని వదిలి వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నామే? ఇంకెంతకాలం సత్యమైన యేసుని వదిలి అబద్ధపు జీవితం బతుకుతూ ఆ అబద్ధాన్ని ప్రేమిస్తున్నామే? ఇంకెంతకాలం? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. మనము ఉపయోగమైన ఆశీర్వాదకరమైన యేసయ్యని వెతుకుతున్నామా, లేక వ్యర్థమైన దాన్ని వెతుకుతున్నామా అని ఇంకొకరు చెప్పనక్కర్లేదండి. మీ అంతరాత్మ, నా అంతరాత్మ మనకు చెప్తుంది మనం బతుకుతున్న బతుకు సరైన బతుక, తప్పుడు బతుక అని. అంత మాత్రమే కాక అబద్ధమైన వాటిని వెతుకుతున్నామా, సత్యమైన దాన్ని వెతుకుతున్నామా? మనుషుల పొగడ్తలు, పేరు ప్రతిష్టలు, నన్ను డాక్టర్ సోన్స్ పిలవాలండి, నన్ను రెవరెండ్ అని పిలవాలండి. కొద్దిమందికి బ్రదర్ అంటే కోపం, రెవరెండ్ అని పిలవాలి, ఆ గౌరవం రావాలి వారికి. బ్రదర్ అంటే సరిపోదు, అబద్ధమైన వాటి కోసం వెతికేది ఎందుకు? ఇంకెంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతావు అని దేవుడు అంటున్నాడు. ఈరోజు పశ్చాత్తాపడే ప్రభుత్వ, ప్రభువా వ్యర్థమైనది నాకొద్దు, అబద్ధమైన నాకొద్దయ్యా, నువ్విచ్చే విషయాలు నాకు కావాలి, మీరిచ్చే గౌరవం నాకు కావాలి, మీరిచ్చే ప్రతిష్ట నాకు కావాలి, మీరిచ్చే ఘనత నాకు కావాలి ప్రభువా. ప్రపంచం ఇచ్చేది, మనిషి ఇచ్చే ఘనత వద్దు ప్రభువా. వ్యర్థమైన నాకు వద్దయ్యా, అబద్ధమైన నాకు వద్దయ్యా, మీరు కావాలి నాకు. హల్లెలూయా. ఎందుకు ధైర్యంగా పాపం చేస్తామంటే భయం లేదు. నన్ను ఎవరు పట్టుకుంటారులేండి, నేను దొరకను. వేరే వాళ్ళు పాపం చేశారు, ఆ పాపం యొక్క ఫలితం అనుభవించారు మనకు తెలుసు, అయినా కూడా పాపం చేస్తాం. ఎందుకంటే ధీమా ఏంటంటే వాళ్ళు దొరికారు, నేను దొరకను అని. తెలుగులో అంటారు కదా, దొరికితేనే దొంగలని. దొరికితేనే దొంగలు ప్రపంచం దృష్టిలో, కానీ దొరికినా దొరకకపోయినా చేసినప్పుడు దొంగలు దేవుని దృష్టిలో. భయపడి పాపము చేయకుడి. మొదటగా దేవునికి భయపడదాం, రెండవదిగా ఆ పాపం మన జీవితాన్ని నాశనము చేసి అవమానాన్ని గురి చేసి తల వంచుకొని నడిపిస్తుందని తెలిసి భయపడి పాపము చేయకుండా ఉందాం. భయపడి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరక ఉండుడి. ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు మన హృదయంలో ఉండే ఆలోచనలు ఏంటో ధ్యానం చేసుకుందాం. ఎటువంటి తలంపులు మనలో వస్తున్నాయి, ఎవరి పట్ల ఎటువంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి. మనం పడక మీద పడుకున్నప్పుడు ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద కోపం, వీళ్ళు నాకు అది చేశారు కదా, వాళ్ళు అది చేశారు, వీళ్ళకి చెడు జరగాలి, వాళ్ళకి చెడు జరగాలి, వీళ్ళు నాకు ఏ విధంగా చేస్తారు, దేవుళ్ళు తీర్పు తీర్చాలి,
ఈ విధంగా హృదయంలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. పడక మీద పడుకున్నప్పుడు మన హృదయ ఆలోచనలు మనం ఒక్కసారి పరిశీలించి పశ్చాత్తాపడం నేర్చుకోవాలి. మనం ప్రభువా అటువంటి హానికరమైన ఆలోచన నాకు వద్దయ్యా, హితకరమైన ఆలోచన నాలో కలిగి చేయి తండ్రి. హల్లెలూయా. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. మాకు మేలు చూపు వారెవరని పలుకువారు అనేకులు. ప్రపంచంలో దుఃఖాల్లో బాధల్లో ఉండి ఈ ప్రశ్న అడిగేవాళ్ళు ఎందరో. ఈరోజు టీవీ చూస్తున్నాం, మనం సోదరా టీవీ చూస్తున్నాం, కష్టాలు కూడా వెళుతున్నాం, అనుకుంటున్నాం నాకు మేలు చూపేవాళ్ళు ఎవరయ్యా అని అనుకుంటున్నా కదా. ఏ విధంగా మీరు అనుకుంటున్నారో మాకు మేలు చూపేవారు ఎవరు అని, అదే విధంగా ప్రపంచంలో చాలా మంది అనుకుంటున్నారు. కష్టాలు కూడా వెళుతున్నామే, మాకు మేలు చూపు వారు ఎవరని అడుగు వారు అనేకులు. మెనీ ఆర్ ఆస్కింగ్ హూ విల్ షో us ఎనీ గుడ్. సేవకి వెళ్ళినప్పుడు వేలాది వేల ప్రజలు మీటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళని చూసినప్పుడు నా హృదయంలో అబ్బా ఎంతమంది నా కూటానికి వచ్చారు, నా మీటింగ్ ఒక రికార్డు, ఈ క్రౌడ్ ఒక రికార్డు అని నాకు అనిపించదు. కానీ భారం ఎక్కువ అవుతుంది. ఏంటంటే వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళలో ఒక ప్రశ్న ఉంది, మాకు మేలు చూపు వారు ఎవరు అని ఆ మేలు వెతుక్కుంటూ రాంబాబు కూటానికి వచ్చారు. కాబట్టి రాంబాబు బాధ్యత పెరిగిపోయింది. సేవకుడా నా సంఘంలో ఎంతమంది వస్తారు, నా కూటానికి ఎంతో మంది వస్తారు, నా క్రౌడ్ రికార్డ్ అండి. రికార్డులు సృష్టించడానికి కాదు మనం పిలువబడింది. మాకు మేలు చూపు వారెవరు అని అడిగి కన్నీళ్లు పెట్టే వాళ్లకు ఉత్తరంగా ఉండడానికి మీరు నేను పిలువబడ్డాం. ప్రపంచానికి మేలు చూపాలి, మేలు చూపు వారు ఎవరు అడిగే వాళ్ళకు ఉత్తరం ఇవ్వాలంటే దానికి కావాల్సింది డిగ్రీలు కాదండి, దానికి కావలసిన డబ్బులు కూడా కాదండి. దావీదు అంటున్నాడు, ప్రభువా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపజేయుము. మేలు చూపు వారు ఎవరు అడిగే వారికి మేలు చూపాలంటే యెహోవా ముఖ కాంతి మన మీద ప్రకాశించాలి. ఆయన కాంతిని మనము ప్రపంచానికి చూపించాలి. దేవుని నామమునకు స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ సేవకుడా ఈరోజు నిర్ణయించుకుందాం, ప్రభువా నేను బతికితే సేవ చేస్తే మాకు మేలు చూపు వారు ఎవరు అడిగే వారికి ఉత్తరంగా బతుకుతాను తండ్రి. మీ యొక్క ముఖ కాంతిని నా మీద ప్రకాశింపచేయ ప్రభువా. మా సేవలో నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయ తండ్రి. ఆ ముఖ కాంతి ద్వారా బిడ్డల్ని ఆదరించి వారి అవసరాలు తీర్చండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. ఈ యొక్క వచనం ముగించేస్తాను. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పడుకుని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. హల్లెలూయా. ఆస్తి ఉంటే సంతోషము కాదు, అంత సంతోషం ఇవ్వదు. బైబిల్ రాయబడిందంటే వారి ధనధాన్యములు ద్రాక్షరసములు విస్తరించ చేసినప్పుడు వారికి ఉండే సంతోషాన్ని కంటే యెహోవా దేవా నా హృదయంలో నువ్వు సంతోషాన్ని ఉంచావు ప్రభువా. ప్రభువు నమ్మి రైల్వే స్టేషన్లో పడుకున్నప్పుడు కూడా సంతోషం ఉంది. ప్రభువు కోసము కష్టాలు పడినప్పుడు సంతోషం ఉంది. ఆస్తి లేనప్పుడు సంతోషం ఉంది, తిండి లేనప్పుడు సంతోషం ఉంది. ఎందుకంటే ఆ సంతోషాన్ని పుట్టించిన వాడు నా దేవుడే. హల్లెలూయా. నాకు కారు వస్తే సంతోషపడతానండి, డబ్బు సంతోషపడతానండి, ఆస్తి వస్తే సంతోషపడతాను కాదు. కానీ యెహోవా వారి ఆస్తి కంటే నాలో సంతోషం పుట్టించేవాడు నీవే తండ్రి అని చివరిగా ఏమంటున్నానంటే యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు. నేను నెమ్మదితో పడుకొని నిద్రపోవుదును. హల్లెలూయా. అమ్మా నెమ్మదిగా పడుకొని నిద్రపోయి ఇన్ని రోజులైంది.
సేవకుడా నెమ్మదిగా పడుకొని నిద్రపోయి ఎన్ని రోజులైంది? ధనవంతుడా నెమ్మదిగా పడుకొని నిద్రపోయి ఎన్ని రోజులైంది? రాజకీయ నాయకుడా నెమ్మదిగా పడుకొని నిద్రపోయి ఎన్ని రోజులైంది? త్రాగుబోతుడా నెమ్మదిగా పడుకొని నిద్రపోయి ఎన్ని రోజులైంది? యవనస్తుడా నెమ్మదిగా పడుకొని నిద్రపోయి ఎన్ని రోజులైంది? అయితే నా దేవుడు అంటున్నాడు, యేసయ్య పక్క తిరిగి హృదయాన్ని తెరిచి పాప పశ్చాత్తాపడి యేసును అంగీకరిస్తే నెమ్మదిగా పడుకొని నిద్రపోతాం. హల్లెలూయా. దయచేసి కళ్ళు మూసుకోండి, నాతో కలిసి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. ఎవరైనా సరే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రియమైన సోదరుడా, వ్యర్థమైన వాటిని వెతుకుతూ అబద్ధకరమైన బతుకుతూ ఉంటే, భద్రత లేక, సురక్షితం పరిస్థితులు లేక, నిద్ర లేక బతుకుతుంటే ఈరోజు ప్రార్థన చేయి. యేసయ్యా నా పాపాలు క్షమించు ప్రభువా. యేసు ప్రభు ఏదో అమెరికా దేవుడు అనుకున్నాను, యేసు ప్రభు ఏదో క్రైస్తవ మత నాయకుడు అనుకున్నాను. అయితే యేసు ప్రభు జీవము గల దేవుడు నమ్ముతున్నాను ప్రభువా. నా పాపాల కోసం శిలువలో మరణించారని నమ్ముతున్నాను తండ్రి. పాతి పెట్టబడి 3 రోజు పునరుత్థానం లేచారు నమ్ముతున్నారు. యేసయ్య నన్ను క్షమించు ప్రభువా. దేవుని బిడ్డవైండి పాపాలు పడి ఉంటే పశ్చాత్తాపకుడు ఈరోజు ప్రభువా. వ్యర్థమైన వాటిని వదిలేస్తున్నాను తండ్రి, అశుద్ధమైన వదిలేస్తున్నాను ప్రభువా. మీ యొక్క గౌరవాన్ని అవమానంగా మార్చే బ్రతుకుని వదిలేస్తున్నాను తండ్రి. ఉన్న పళ్ళగా మీ దగ్గరికి వస్తున్నాను ప్రభు అని ప్రార్థించి హల్లెలూయా హల్లెలూయా. సాధ్యమైతే మీ చేతుల్ని టీవీలో కనబడిన నా చేతుల మీద పెట్టండి. మమ్మల్ని ప్రేమించిన మా యేసయ్య ఈ బిడ్డలు మీ చేతులు అర్పిస్తున్నాను తండ్రి. ప్రభువా ఈ బిడ్డల్ని ముట్టండి. ఇరుకులో విశాలతను కలుగజేసే దేవా మీకు స్తోత్రం. మమ్మల్ని సురక్షితంగా ఉంచే దేవా మీకు స్తోత్రం. మమ్మల్ని భద్రపరిచే దేవా మీకు స్తోత్రం. మాకు తండ్రి నెమ్మదిగా పడుకొని నిద్రపోవడానికి స్తోమతనిచ్చే దేవా మీకు స్తోత్రమయ్యా. ఇన్ని రోజులు వ్యర్థమైన దాన్ని వెతుకుతూ, అబద్ధమైన దాన్ని వెతుకుతూ మీ యొక్క గౌరవాన్ని అవమానంగా మార్చిన బతికామయ్యా. మమ్మల్ని క్షమించు ప్రభువా. పశ్చాత్తాపడే మీ బిడ్డల్ని ముట్టండి తండ్రి. ప్రభువా మీ బిడ్డల్ని ముట్టి మా జీవితాలు మార్చండి. మీ సరని విడుదల చేయండి యేసు నామములో. వారి జీవితంలో ఉన్న ప్రతి అనారోగ్య శక్తిని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. వారికి అనారోగ్యం తెచ్చిన దురాత్మ యేసు నామములో వారిని వదిలి బయటికి రా ప్రభువా. సృష్టి కర్రలు జరగని, అద్భుత కర్రలు జరగని, గుడ్డి కళ్ళు తెరవబడని, చెవులు వినని, కుంటివారు లేచి నడవని యేసు నామములో. పక్షపాతమైన శరీరం యేసు నామములో స్వస్థత పొందని. బీపీ, బీ హీల్, బ్లడ్ ప్రెషర్, diabetes, come out in the name of Jesus. Migraine headache, come out. Uterus, be healed. ప్రతి చేతబడి శక్తి యేసు నామములో విరగొడుతూ ఉన్నా. ప్రభువా విడుదల ముట్టండి తండ్రి. మీ మహిమను ప్రకటింపజేసి మా జీవితాలను మార్చి మీ నా మహిమార్థం ప్రతి కృపనివ్వమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ ప్రార్థన నాతో కలిసి ప్రార్థించింటే దయచేసి టీవీలో కనబడే ఆ నంబర్కి ఫోన్ చేయండి. మీకు ఒక ప్రార్థన విజ్ఞాపన ఉంటే ఆ నంబర్కి ఫోన్ చేయండి. మీకోసం ప్రార్థన చేయడానికి ప్రార్థన వీరులు సిద్ధంగా ఉన్నారు. అంత మాత్రమే కాక మాకు ఈమెయిల్ చేయాలంటే కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్ మా ఈమెయిల్ ఐడి మీకు టీవీ స్క్రీన్లో కనబడుతుంది. దయచేసి ఆ అడ్రస్కు మీరు ఈమెయిల్ పంపించవచ్చు. దేవుని నామ స్తోత్రం. పాస్ హూజ్ స్పాన్సర్. ఈరోజు ఈ విధంగా మీ గృహాలకు వచ్చి మీతో వాక్యాన్ని పంచుకొని మీ కోసము ప్రార్థన చేయగలిగానంటే దానికి కారణము ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన కావలి వ్యాస్తవులైన డేవిడ్ వగ్గు గారు. బ్రదర్ డేవిడ్ వగ్గు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పాన్సరింగ్ ద ప్రోగ్రామ్. మీ యొక్క కానుక ద్వారా ఈ విధంగా నేను సేవను చేయగలుగుతున్నాను, ఈ యొక్క వాక్యాన్ని పంచగలిగాను. ప్రభు నామ స్తోత్రము. డేవిడ్ వగ్గు గారు మీకోసం ప్రార్థన చేస్తాను. ఒక్క నిమిషం. ప్రియమైన యేసయ్య మీ నామానికి స్తోత్రం తండ్రి. ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన సోదరుడు డేవిడ్ వగ్గు కోసము, ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా.
ప్రభా బిడ్డను ముట్టండి తండ్రి. ఆ బిడ్డ హృదయాన్ని తెరిచి ప్రభు ధారాళంగా తండ్రి కానుకను పంపి ఉండగా, స్పాన్సర్ చేసి ఉండగా ప్రభా బిడ్డ జీవితంలో ప్రతి అక్కరతను తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. యేసు నామములో ప్రతి సాతాన బోధనని విరగొడుతున్న ప్రభు మీ పరలోక ద్వారాలు తెరిచి ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.